రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాలకు ముందు వర్షం కురిసే సమయంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గాలి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వివరించింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి సాగుతోందని, అలాగే తూర్పు విదర్భ నుంచి తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని, అలాగే తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతోనే వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక వెదర్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రత్యూష అందిస్తారు. ప్రత్యూష, చెప్పండి. నిన్న పొద్దున్న దాకా ఎంత ఎండ కొట్టింది కదా, వేడి 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 అని చెప్పి ఒక వారం రోజుల నుంచి వేడి 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 అని కూలర్లు పెట్టుకుంటున్నాం, ఏసీలు వేసుకుంటున్నాం. కానీ సడన్ గా నిన్న సాయంత్రం ఎంత పెద్ద భారీ వర్షం పడ్డది కదా. ఆ వర్షం నిన్ననే కాదు, ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా 4 రోజుల వరకు ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. వర్షంతో మనం ఎండలకు ఎంత భయపడ్డామో వర్షాలకు కూడా అంతే భయపడాలా. ఎందుకంటే ఫస్ట్ హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో చెట్లు ఇరిగిపోయి, తర్వాత నిన్న బాచుపల్లిలో 7 చచ్చిపోయిండ్రంట. ఆ తర్వాత నాలాలో పడి 2 చచ్చిపోయిండ్రు. ఆ తర్వాత ఇంకా మియాపూర్లో 13 సెంటీమీటర్ల వర్షం పడ్డదంట. అంటే అది వర్షాకాలంలో పడే వర్షం, కానీ నిన్న పడ్డది. నిన్న అసలు మనకు తెలియదే అసలు అంత వర్షం పడుతుందని, మేఘాల సూచన కానీ ఏం లేకుండే. కానీ మా మైక్ టీవీ బృందం కనుక్కుంది, వెళ్ళి నిన్న చెప్పింది కూడా. ఆ తర్వాత మేము బయటికి వెళ్ళి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. నిన్న రాత్రి ఐక్య దగ్గర దాదాపు 4 గంటల వరకు ట్రాఫిక్ జామ్. అప్పటి వరకు వర్షంలో కొంచెం ఆన్నో ఇన్నో దాచుకున్న వాళ్ళందరూ బయటికి వచ్చి ఒక్కటేసారి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయినరు. దాదాపు అది క్లియర్ అవ్వడానికి 4 గంటలు పట్టింది. సో మనం ఖచ్చితంగా వర్షాలకు కూడా భయపడాలా. ఇంకో విషయం ఏంటంటే, ఆఫీస్లోకి పోయేటోళ్ళు, అటు పనులు చేసుకునేటోళ్ళు ఈ రోజు నుండి ఒక 4 రోజుల వరకు బయటికి వెళ్ళి కొంచెం ఇంటికి తొందరగా పోయేటట్టు చూసుకోండి. ఎందుకంటే సాయంత్రం పూటనే వర్షాలు ఉన్నాయి కాబట్టి 4 రోజులు మీరు ఇంటికి పొద్దున్నాక పని చేసుకున్నా కానీ ఇంటికి కొంచెం తొందరగా చేరుకుంటే ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా భయం ఇట్లా ఉండదన్నమాట. అయితే చూద్దాం, నేను ఇప్పుడు ఏడేడు ఉన్నాయి, ఏ జిల్లాలకు, కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చిండ్రు, ఏ జిల్లాలకు ఇచ్చిండ్రు ఎట్లున్నాయి చూద్దాం. ఇది ఉంది కదా మనకు, ఈరోజే కాకుండా 8th, 9th, 10th, 11th వరకు ఉన్నాయి వర్షాలు. అయితే తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందట. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు, గాలి వేగం ఎంత ఉంటుందంటే 40 నుండి 50 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉందంట. అంటే పెద్ద ఈదురుగాలులు వస్తాయి, దాంతో చెట్లు ఇరిగిపోతాయి. సో జాగ్రత్తగా ఉండాలి, గాలికి కూడా భయపడాల్సి వస్తుంది మనం ఖచ్చితంగా. అయితే వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంట. గుర్తుపెట్టుకోండి, ఈ జిల్లాలన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు, గాలి వేగం ఎంత ఉంటుందంటే 30 నుండి 40 కిలోమీటర్లు. అంటే పెద్ద గాలులు వస్తాయి. అవి తెలంగాణలో భద్రాద్రి, కొత్తగూడెం, తర్వాత ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంట. ఇలా హైదరాబాద్ కూడా ఉంది, చూసుకోండి. ఖమ్మం, మేడ్చల్ వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గాలులతో పాటు నిన్న ఫుల్ మంది చెట్లు ఇరిగిపోయి కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. 8th రోజు ఇట్లుంది పరిస్థితి, అంటే ఈరోజు ఈవినింగ్ అట్లుంది. తర్వాత 9th చూసుకుందాం మనం. 9th రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. నిన్న కూడా అట్లానే చెప్పిండ్రు, మోస్తారు వర్షాలు కొంచెం కొంచెం కురుస్తాయని చెప్పిండ్రు. కానీ నిన్న పెద్ద గాలిలు వచ్చి, పెద్ద వర్షం వచ్చి చెట్లు ఇరిగిపోయి కరెంట్ షాక్ కొట్టి కొంతమంది పిడుగుబడి చచ్చిపోయినరు. సో జాగ్రత్తగా ఉండాలా. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలు, గాలి వేగం 30 నుండి 40 కిలోమీటర్ల వరకు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంట 9th రోజు. ఈ జిల్లాలన్నీ గుర్తుపెట్టుకొని బయటకు వెళ్ళకుంది.
తర్వాత 10th రోజు చూసుకుందాం. 10th 4 రోజులు అని చెప్పినా కదా. 10th రోజు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు, గాలి వేగం 30 నుండి 40 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వర్షాలేమో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంట. 10th రోజు మరి హైదరాబాద్కి లేదు, ఇక్కడ ఇవ్వలేదు. 11th రోజు చూసుకున్న 11th రోజు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి 11th రోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు, గాలి వేగం 30 నుండి 40 కిలోమీటర్లు ఉంటుందంట. జాగ్రత్త. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి. చూసిండ్రు కదా, 4 రోజులు వర్షాలు ఉన్నాయి ఈ జిల్లాలో. ఇప్పుడు నేను ఏదైతే జరిగినో ఆ జిల్లాలో జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా హైదరాబాద్కి వస్తే, హైదరాబాద్ అని ఎందుకు అన్నిసార్లు చెప్తున్నా అంటే బాచుపల్లిలో 7 మంది చనిపోయినారంట నిన్న. తర్వాత మియాపూర్లో 13 సెంటీమీటర్ల వరకు వచ్చింది కాబట్టి అందుకే మెయిన్గా అన్నిసార్లు చెప్తున్నా. అందులో ట్రాఫిక్ జామ్ కూడా హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. హైదరాబాద్లో ఈరోజు ఉంది వర్షం, ఆ తర్వాత రేపేం లేదు. రేపు నిజామాబాద్, జగిత్యాల్ ఇట్లాంటి జిల్లాల్లో ఉంది. అయితే హైదరాబాద్లో ఈరోజు మాత్రమే ఉందని చెప్పి మనకు వాతావరణ శాఖ చెప్పింది. మీరందరూ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండుండ్రి. బయటకు వచ్చేటోళ్ళు కొంచెం ఇంటికి తొందరగా చేరుకోండి హైదరాబాద్లో, ముఖ్యంగా ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త.